దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నాడు. దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. మీ రుణ బాధలన్నీ దేవుడు తొలగిస్తాడు. మీ పిల్లల వివాహాలు సకాలంలో జరుగుతాయి. మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు ఇస్తాడు. శ్రేష్టమైన భవనాలు దేవుడు మీకు ఇస్తాడు. మంచి ఆస్తిపాస్తులు మీకు ఇస్తాడు. సర్వ శరీరానికి దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. మీ ఆత్మలో ఆనందం పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. అన్నీ పొందుకున్నారు కదా, ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా తన సేవకుల మాటను రూఢిపరుస్తాడు. మరి ఈరోజు ఒక బాధ్యత గల తల్లికి ఉండవలసిన కొన్ని లక్షణాలు చెప్పాలని నేను ప్రార్థనలో ప్రేరేపింపబడినాను. రెస్పాన్సిబుల్ మదర్ ఆర్ ఎ రెస్పాన్సిబుల్ ఉమెన్, బాధ్యత కలిగిన స్త్రీ లోకంలో ఎలాగుండాలి? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన స్త్రీ తన కుటుంబం పట్ల తన బాధ్యత ఏంటి, తన కన్న బిడ్డల పట్ల తన బాధ్యత ఏంటి అని, మరి రాబో తరానికి ఎలాంటి మాదిరి ఈ స్త్రీ చూపగలదని మరి వాక్యం నుండి మనం నేర్చుకుందాం. మొదట ప్రతి క్రైస్తవ స్త్రీ, తల్లి కానీ స్త్రీ కానీ అవివాహిత కానీ, షీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో గొప్ప విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం కావాలి. చూడండి, విశ్వాసం మన జీవితంలో లేకుంటే విల్ బికమ్ ఎన్ అట్టర్ ఫెయిలియర్. ఓడిపోతాం, అన్నిట్లో ఓడిపోతాం. మనం ఏదైనా పని చేయాలి, లేక కుటుంబం కొరకు ప్రయాసపడాలి, కొన్ని కార్యాలు చేపట్టి చేయాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. చాలామంది ప్రార్థన కలిగి ఉంటారు కానీ ప్రార్థనలో విశ్వాసం ఉండదు. ప్రార్థన ఉన్నది, విశ్వాసం లేకుంటే లాభం లేదు. నీకు ప్రార్థన ఉండాలి, నీకు విశ్వాసము ఉండాలి. అంటే ఒక బండికి 2 పయ్యాల్లాగా, చక్రాల్లాగా నీకు ప్రార్థన ఉండాలి, ప్రార్థనతో సమంగా విశ్వాసం ఉండాలి. మీరు ఒక మాట పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. వచనం చదువుతున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనిక్లోను వసించెను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, విశ్వాసం అనేది తరతరాలకు అంటుకుంటుంది అన్నమాట. నీ విశ్వాసమైన నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు అంటుకుంటుంది. నీ ప్రార్థనా జీవితం అంటుకుంటుంది. నీ భక్తి జీవితము అంటుకుంటుంది. నీలో ఉన్న యథార్థత, సత్యం ఇవన్నీ అంటుకుంటుంది. నిప్పు ఎప్పుడు కూడా ఏం చెబుతుంది? అంటుకుంటుంది కదా. నిప్పు మొదట కొద్దిగా ఉంటుంది కానీ ఏమవుతుంది? అది పెద్దగా అయిపోతుంది. రాబో దినాలు సమయం దాటుతున్న కొలది నిప్పు మరి వ్యాపిస్తుంది. అలాగే నీలో ఉన్న భక్తి నీ బిడ్డలకు వ్యాపించేస్తుంది. నీలో ఉన్న విశ్వాసము నీ తరానికి వ్యాపిస్తుంది. నీలో ప్రగాఢమైన దేవుని విశ్వాసం ఉంటే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ అదర్ బ్లెస్సింగ్స్. ఇతర ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకుంటావు. పౌలు భక్తుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు తిమోతితో? నీలో ఉన్న విశ్వాసం నేను మొదట నీ అవ్వ అయినా లోయలో చూసినాను, దాని తర్వాత నీ తల్లి అయినా యూనికేలో చూసినాను, ఇప్పుడు నీలో కూడా అదే విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. తరతరాలకు దేవుని యందు నమ్మకం. సరే, నీ నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదు. నువ్వు ఈరోజు భక్తి గల జీవితం జీవిస్తే నీకెప్పుడు దానివల్ల ఏ యొక్క మరి ప్రమాదం లేదు. ఎందుకంటే నీ భక్తి నీ పిల్లలకు తప్పకుండా వచ్చేస్తుంది. మరి ఈరోజు భక్తి గల స్త్రీకి, బాధ్యత గల స్త్రీలకు కావాల్సిన కొన్ని లక్షణాలు మనం వాక్యం నుండి ధ్యానించుకుందాం. ఒక విశ్వాసురాలు అంటే దేవుని యందు నమ్మకం ఉన్న ఒక స్త్రీ ఎప్పుడు కూడా చీకటి మాటలు మాట్లాడకూడదని మనము నేర్చుకోవాలి. అంటే వాక్యంలో ఉంది కదా, ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరచం. కొందరు స్త్రీలు కుటుంబంలో వారు సాగలేకపోతున్నారు, వారు ఓడిపోతున్నారు. భర్త దగ్గర, పిల్లల దగ్గర. చూడండి, అందరికీ భక్తి గల భర్తలు ఏం దొరకరు, అందరికి మాట వినే పిల్లలు ఏమి ఉండరు. అయినా ఒక స్త్రీ దేవుని మార్గంలో ఉంటే వీటన్నిటి మీద విజయము సాధించగలదని, ఒక విజయవంతమైన క్రైస్తవ స్త్రీగా తరతరాలకు ఒక మాదిరి గల తల్లిగా ఉండొచ్చని మరి నేనైతే చెప్పగలను. మరి ఆమె నోటి నుండి చీకటి మాటలు ఎప్పుడు కూడా రాకూడదు. ఎప్పుడు కూడా విశ్వాసపు మాటలే రావాలి.
ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాలే నోటి నుండి రావాలి. కొందరు స్త్రీలు తమ చేతులతో తమ ఇల్లు ఊడబెరుక్కుంటారు, ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము లేకుండా అలాగ వారి కుటుంబాలతో సహా మరి కుప్పగూలిపోతున్నట్టు మనకు అర్థమవుతుంది. దే కెనాట్ ట్రయంఫ్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఇన్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. కనుక దేవుడు మనకిచ్చిన బాధ్యతలన్నీ కూడా సామర్థ్యంతో చేయడానికి గొప్ప విశ్వాసం నువ్వు అడిగి పొందుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు ఇంతమంది స్త్రీలు ఇక్కడ కూర్చొని కొన్నిసార్లు మీరు అనుకుంటారు, నా బాధ ఎవరికి తెలుసండి. మాట్లాడేటప్పుడు కూడా అంటారు కదా, నా బాధ ఎవరికి తెలుసండి, నా కన్నీరు ఎవరికి తెలుసండి, నేను పడే ప్రయాసం ఎవరికి తెలుసండి. ఎవరికి తెలుసు అంటే మీకు చెప్తున్నాను, పత్తా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. నిర్గమకాండం 2:24. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాయి. తరతరంలో దేవుడు అన్నమాట. నువ్వు ఈ తరానికి చెప్పాలి, నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి, బిడ్డ నువ్వేం భయపడకు, దేవుడు నా మూలుగులు విన్నాడు, నా శ్రమను చూసినాడు, నీ శ్రమను కూడా దేవుడు పరిష్కరిస్తాడు అని చెప్పేంత విశ్వాసము తల్లికి ఉండాలి. ఇక్కడ మరి వెట్టి చాకిరి చేయిస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలతో ఐగుప్తీయులు. ఫరో మరి 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థన మరి ఆవిరైపోవడం లేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది అని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అన్నప్పుడు ఏదో చిలుక పలుకులు పలికినట్టు నన్ను కాపాడిన, భర్తను కాపాడిన, పిల్లలు కాపాడని చెప్పేసి ఆమెనని కాదు. దేవునితో ఉన్న ఒక ప్రగాఢమైన బంధం ప్రార్థన. దేవుడు ఇశ్రాయేలును చూచెను అని ఉంది 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, తప్పకుండా చూస్తాడు. దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. హల్లెలూయా. నీతిమంతులు మొరపెడతారు, దేవుడు వారి మొరలకు చెవియొగ్గి ఆలకిస్తాడట. వారి మీద ఆయన దృష్టి ఉన్నదని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని యందు నీ విశ్వాసం ఏనాడు కోల్పోవద్దు. అందుకే అంటారు కదా, పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటేని, నా పరుగు నేను కడముట్టించింది. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎంత గొప్ప చూడండి. అంత వరకు దేవుని యందున్న విశ్వాసం నీవు కాపాడుకోవాలి. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ ఫెయిత్ ఆర్ యూ షుడ్ నాట్ సెల్ యువర్ ఫెయిత్. కొందరు విశ్వాసాన్ని అమ్ముకుంటారు, అలాగా నీ విశ్వాసం కాపాడుకోవాలన్నమాట. ఇంకా విశ్వాసం నాకు దయచే ప్రభువా, నా జీవితంలో ఈ యొక్క విశ్వాస జీవితంలో నేను అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం దయచే. ఎందుకంటే యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా ఒక మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించేది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసేది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక విశ్వాసము దయచే ప్రభువా అని ప్రార్థించాలి. దేవుడు నీ బాధను నిశ్చయముగా చూస్తున్నాడు. వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసం అనే వరాన్ని నువ్వు పొందుకోవాలి. విశ్వాసము పెంచుమని అడగాలి. దేవా, నాకున్నది కొద్ది విశ్వాసం, కానీ నా విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? అభివృద్ధి చేయాలి. అపోస్తలులు అలాగే ప్రార్థించినారంట, దేవా మా విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి చేయి. యేసుప్రభు గొప్ప విశ్వాసం చూసినప్పుడు ఎంతగా ప్రశంసించినాడు. ఒక కనాను స్త్రీ వచ్చి పాదాల దగ్గర పట్టు విడకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును గాక. ఈరోజు నువ్వు పిల్లల కొరకు ఏం కోరుతున్నావు? నీ ఆరోగ్య విషయం ఏం కోరుతున్నావు? నీ భర్త విషయం ఏం కోరుతున్నావు? నీ ఇంటి యావత్తు విషయం నువ్వేం కోరుతున్నావో ఆ కోరికలన్నీ కూడా ఆయన సిద్ధింపజేస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వాసము నీకు
కావాలి. విశ్వాసం గల స్త్రీ ముసలితనం అందు కూడా సారం కలిగి ఆమె పచ్చగా ఉంటుందంట. వృద్ధాప్యానికి ఒక విశ్వాసురాలు ఇప్పుడు కూడా భయపడదు. 92వ కీర్తన ఒకసారి చూడండి. 92వ కీర్తన 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. 12 నుండి చదువుతున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారంట. హల్లెలూయా. ముసలితనం మందు కూడా చిగురు పెడతారట, సారం కలిగి పచ్చగా ఉంటారంట. వారు వాడిపోరు, ఎండిపోరట, పచ్చగా కనబడతారు లోకానికి. ఎందుకంటే వారు దేవుని మందిరంలో నాటబడి వారు వర్ధిల్లుతున్నారు. దేవుడు యథార్థవంతుడని సాక్ష్యం ఇవ్వడానికి, తరతరాలకు బోధించడానికి దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మంచివాడు, దేవుడు విశ్వాస్యత కాపాడుతాడు, నమ్మదగిన దేవుడు, ఆయనలో ఏ చెడుతనమో లేదు అని ప్రకటించడానికి వారు ముసలితనం అందు కూడా ఎలాగుంటారు? సారం కలిగి పచ్చగా ఉంటారు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలను మనం చూస్తాం, పెద్ద బైబిల్ చేతిలో ఉంటుంది కానీ నొసటి మీద అంతా ముడతలే, ముఖమంతా మార్చుకొని బాధ, దుఃఖం, కన్నీరు, ఎప్పుడు చూసినా దిగులు, బొగులు, కలవరం. వాక్యం ఏమంటుంది? మీ హృదయము కలవరపడనీయకండి. హల్లెలూయా. కలవరపడొద్దట. ఏమవుతుందో, పిల్లలు ఏమవుతున్నారో, భర్త ఏమవుతాడో, ఆయన ఎటుపోతున్నాడో. కొందరు స్త్రీలకు అసలు నెమ్మదే ఉండదు. దేవుళ్ళ విశ్వాసం లేదు, సొంత తెలివి మీద విశ్వాసం, భర్త మీద అనుమానం. భర్త అటు పోయినాడంటే ఇక ఫోన్లు చేసి అసలు పోయినాడా, అసలు ఎటు పోయినాడు, ఏ దిక్కుకు పోయినాడు, ఎందుకు పోయిండు, ఎందుకు ఆలస్యమైంది. చూడండి, గయ్యాళి అయిన భార్యతో కాపురం ఉండడం చాలా కష్టమైంది. జగడగొండి దాంతో నివసించడం కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు. కొందరు పురుషులకు నెమ్మది ఇవ్వరు స్త్రీలు. దేవుడు నాకు ఇచ్చిన భర్తను దేవుడు తప్పకుండా కాపాడుతాడు, ఆయన రక్షణ మార్గంలో తప్పకుండా నా భర్త వస్తాడని విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు పిల్లలను నమ్మరు, కొందరు అస్తమానం తిడుతుంటారు స్త్రీలు. అసలు నాకు అర్థం కాదు ఎందుకు పిల్లలు ఇంత తిడతారని. కొందరు స్త్రీలు విశ్వాసం హృదయంలో లేదు, దేవుడు మన కుటుంబానికి తోడున్నాడు, ఆయన నా ప్రార్థనలకు జవాబిస్తాడనే విశ్వాసం లేకుండా అత్త మీద కోపం, దుత్త మీద, ఆయన మీద కోపం. ఆయన తిడితే ఊకుంటాడా? 2 వేస్తే చెంప పళ్ళు అంటది. కాబట్టి ఇక ధన్ ధన్ అని ఎవరిని కొడతారు తెలుసా? పిల్లలని. ఇది నువ్వు రానున్న తరానికి చూపే మాదిరేనా? భక్తి గల స్త్రీలు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయరు. పిల్లల మీద అనవసరంగా చెయ్యి చేసుకోవద్దు దయచేసి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎంతమంది అవునంటారు? చేతులు చూపెట్టండి. బహుమానం అండి, అందరికి లేరు కదా. ఎంతమంది కోరుకుంటే కూడా దొరకడం లేదు, లక్షలు ఖర్చు పెట్టినా ఒక గర్భం ఫలం రావడం లేదు కదా. మరి దేవుడు నిన్ను కనికరించి పిల్లల్ని ఇస్తే ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత భయభక్తులతో పెంచాలి, ఎంత ప్రార్థనతో విశ్వాసంతో పెంచాలి. కాబట్టి నువ్వు కోరినట్టే దేవుడు నీకు దయచేస్తాడు, నీ ఆశలని నెరవేరుస్తాడు. నీ కుటుంబం విషయం ఉన్న నీ యొక్క వాంఛలన్నీ దేవుడు తీర్చగలడు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీ హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ భర్త కొరకు ప్రార్థించినప్పుడు నీ హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ లోకమును జయించు విజయము మన విశ్వాసం అంట. దేవునికి స్తోత్రం. ఫెయిత్ కాంకర్స్ ద హోల్ వరల్డ్. ఈ లోకాన్ని జయించే విజయమే నీ విశ్వాసం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నీలో ఇంత విశ్వాసం ఈరోజు ఉన్నదంటే అది మొదట నీ అవ్వ అయినా లోయలో చూసినాను, తర్వాత నీ తల్లి అయినా యూనికేలో చూసినాను. ఎంతగా అంటుకుంది ఈ విశ్వాసం. నీతిమంతుల వేరు చిగురుస్తుందట. అది తరతరాలకు అలాగూ మరి దేవుని నమ్మకత్వం అని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. రెండవది, చాలామంది స్త్రీలకు భక్తి ఎక్కువ ఉంటుంది కానీ శ్రద్ధ ఉండదు. నేను గమనిస్తాను, ఎందుకంటే చాలామంది స్త్రీలతో నాకు పరిచయం, సేవ దాదాపు 20 సంవత్సరాలు. చాలామందిని చూస్తాను, వారికి ఇంటి విషయం ఉన్న శ్రద్ధ ఉండదు. సొలొమోను జ్ఞాని ఆత్మతో రాస్తున్నాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది.
ఇంటి సంగతి ఉన్న శ్రద్ధ ఉండదు. పిల్లల విషయం ఉన్న శ్రద్ధ లోపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. పిల్లల్లో చిన్న ప్రాయం నుండి చక్కగా పెంచితే తప్పకుండా దేవుని కొరకు వారు ప్రకాశిస్తారు, దేవుడు వారిని వాడుకుంటాడు. సన్మార్గంలో వారు నడవాల్సిందే. ఎందుకంటే తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనే వాక్యంలో ఉంది. సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడాడు. చిన్నప్పుడే మొగ్గలోనే వంచకుంటే మొక్కై వంగనది మ్రానై వంగదు. అందుకే చిన్నతనంలోనే నువ్వు ప్రార్థన చేయాలి. గర్భము దాల్చగానే నువ్వు ప్రార్థన మొదలుపెట్టాలి. చిన్న బిడ్డను పెంచుతూ ఉన్న కొలది, పాలిస్తున్న కొలది ప్రార్థన నీలో నుండి బిడ్డకు ప్రవహించాలి. నీ విశ్వాసం నీ బిడ్డకు ప్రవహించాలి అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. మరి కొలస్సి 2:3 ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉందట. నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇంటి వారికి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వడానికి, నీ పిల్లలకు దేవుడు చక్కని ఉపదేశం ఇవ్వడానికి నువ్వు ప్రార్థన చేయాలి. శ్రద్ధ ఉండాలి. నేను అన్నాను కదా, బద్ధకంగా పనిచేసే స్త్రీ దరిద్రవంతురాలు అయిపోతుంది. శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతురాలు అవుతారంట. దేవునికి స్తోత్రం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంట. పరాక్రమవంతులు పట్టణాన్ని చేపట్టినట్టు వీరు ఐశ్వర్యాన్ని చేపట్టగలరని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉండాలి. శ్రద్ధ లేకుంటే నీకు ముప్పే. భక్తి జీవితంలో ముప్పే, ఈ లోకరీతిగా ఉన్న జీవితంలో కూడా ముప్పే. కొందరు ప్రార్థన 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 అంటారు, ఇల్లంతా మర్చిపోతారు. భర్తను పిల్లలను అలక్ష్యం చేస్తారు. కొందరు ఇంటి పని దులిపిందే దులుపుతారు, కడిగిందే కడుగుతారు, తోమిందే తోముతారు, గుడి మర్చిపోతారు. ఏంటిది? ఎందుకు రాలేదంటే చాలా పని అమ్మ. నువ్వు ఇంటి పనులు ఎక్కువగా పెట్టుకొని మందిరాన్ని మర్చిపోయినా, మందిరంలో ఎక్కువసేపు కూర్చొని ఇల్లు మర్చిపోయినా అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఇప్పుడు బ్యాలెన్స్ అన్నమాట. అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేయాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులై ఉంట బహు ధైర్యాన్ని పుట్టిస్తుందట. దేవుని భయమే నీకు ఐశ్వర్యంగా మారిపోతుందట. దేవుని భయం వల్ల నీకు గొప్ప లాభము, నీ కుటుంబానికి దీవెన తప్పకుండా లభిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2:3 అలాగనే వృద్ధ స్త్రీలు రాబో తరాన్ని చక్కని మార్గంలో నడిపించే బాధ్యత ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, వృద్ధ స్త్రీలు ఏం చేస్తున్నారు? అలాగనే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించుము. వృద్ధ స్త్రీలు మరి యవన స్త్రీలకు చక్కని మార్గాన్ని బోధించాలి. కొందరు వృద్ధ స్త్రీలు, అందుకే ఆ మాట వచ్చింది, ముసలమ్మ ముచ్చట్లు. అదేంతో ముసలమ్మ ముచ్చట్లు, యవనస్తులు మాట్లాడే మాటలు వేరుగుంటాయేమో. ఈ ముసలమ్మ ముచ్చట్లు తర్వాత వీరు కొండెకత్తలై ఇంటింట తిరుగుతుంటారు, బద్ధకస్తులై ఉంటారండి. వీరు చక్కని మాదిరి యవన స్త్రీలకు చూపెట్టడం లేదని అర్థం. దేవుని యందు భయభక్తులు అంటే చప్పట్లు కొట్టి పాటలు పాడి హల్లెలూయా చెప్పి కొద్దిగా ఇంత ఎగరడం కాదు. జీవితం చక్కగా ఉండాలి. చక్కగా కట్టబడిన ఇంటి వలె నువ్వు కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం ఇవన్నీ చక్కగా కట్టబడిన ఇంటి వలె ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అంతవరకు ఉండాలి నీ ప్రయాసం, నీ పోరాటం, నీ విశ్వాసం, నీ కన్నీటి ప్రార్థన, నీ ఉపవాసాలు, నీ జాగారాలు, నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ విజ్ఞాపనలు సాగుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఓటమే లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని ఎవరు చెప్పినారు? యేసు ప్రభు చెప్పినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. క్రీస్తునందున్న వారికి ఓటమి లేదు. క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే. క్రీస్తునందున్న వారికి ఈ ప్రార్థనకు జవాబు రాలేదనే మాట లేదు. దే హ్యావ్ టు గెట్ ఎ పాజిటివ్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. కనుక శ్రద్ధ కలిగి జీవించడానికి దేవా నాకు సహాయం దయచేయమని ప్రార్థించాలి. శ్రద్ధ లేని వారు ఎంత భక్తి ఉన్నా పైకి రాలేరు. చిన్న చిన్న కార్యాలు చక్కగా చేసినప్పుడే అనేక వాటి మీద దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. అవునా కాదా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. చిన్న చిన్న పనులు చక్కగా చేయాలి. సామెతల గ్రంథం
26 నుండి చదువుదాం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. దీని అర్థం ఏంటి? ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుందంటే ఇంకా కలహించడానికి, కయ్యాలు పెట్టుకోవడానికి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావని నిలదీసి అడగడం అని కాదు. ఆమెకు ఆత్మ వివేచన ఉంది. ఆమెకు తెలుస్తుంది అన్నమాట, వీరు దారి తప్పుతున్నారా, వీరు క్రమంలోనే ఉన్నారా, పిల్లలు, భర్త. ఒకవేళ ఆమె వశంలో లేదు చక్కబెట్టడం అంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయిస్తుంది, ఆమె దేవుని మీద ఆధారపడుతుంది. దావీదు భక్తుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. హల్లెలూయా. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే కలుగుతుంది. భూమి ఆకాశం సృజించడం కాదు, నీ భర్త నీ పిల్లలను కూడా సృజించిన సృష్టికర్త ఆయన. అందుకే నీ సహాయము మరెక్కడి నుండి రాదు, ఏ కొండల నుండి రాదు. ఈ కొండలను కూడా సృజించిన గొప్ప దేవుడు సృష్టికర్త దగ్గర నుండే నీకు సహాయము లభిస్తుంది అని మాట. ఈ వచనాలన్నీ మీరు చదువుకోవచ్చు. ఇంకోటి 3వ లక్షణం, ఒక బాధ్యత గల స్త్రీ, రాబో తరానికి ఒక మాదిరి గల స్త్రీకి కావలసిన లక్షణము ఆమె మాదిరి గల జీవితం. షీ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ టు ద అప్కమింగ్ జనరేషన్స్. ఈ రానున్న తరానికి ఒక మాదిరి గల స్త్రీగా ఉంటుంది. ఆమెను చూసి ఇతరులు నేర్చుకుంటారన్నమాట. సుఖభోగములు ఎందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానమాట. పాపాన్ని ద్వేషించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. మాదిరి గల తల్లిగా చేయి ప్రభువా, దేవా నన్ను ఒక మాదిరి గల భార్యగా, మాదిరి గల తల్లిగా, మాదిరి గల ఒక సేవకురాలుగా నన్ను చేయమని ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ది అప్కమింగ్ జనరేషన్స్. అందుకే తిమోతికి రాస్తూ 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది, సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చినదై ఉంటుంది. మరి పేతురు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయంలో పేతురు కూడా స్త్రీల గురించి మంచి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. 1 పేతురు 3, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంటే వాక్యంతోనే రక్షణ మార్గంలో వస్తారని కాదు. ఒక స్త్రీ పవిత్రమైన ప్రవర్తన, శ్రద్ధ కలిగిన స్త్రీ, భయభక్తులు గల స్త్రీ, విశ్వాసం గల స్త్రీ, ప్రార్థనా జీవితం గల స్త్రీ, ఆమె తన చక్కని ప్రవర్తన ద్వారా కూడా తన భర్తను వెలుగులోకి నడిపించగలదు అని పేతురు భక్తుడు అంటున్నాడు. ఒక మాదిరి గల స్త్రీ ఎలా ఉండాలి? 3వ వచనం చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. ఎప్పుడు బాహ్యంగా నువ్వు ఎలా కనబడుతున్నావు అనే బాధనే కానీ అంతరంగములో నీ హృదయ పరిస్థితి ఎలాగుందో ఆ చింత లేదు. నీ కుమారులు లేచి నిన్నేమనాలి? ధన్యురాలనాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఒక దినం రావాలి నీ పిల్లలు లేచంట, కూర్చొని కూడా కాదు, నీ పిల్లలు లేచి నిలబడి నా తల్లి ధన్యురాలు. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ఒక్కసారి చేయలేవు. నాకు కూడా ఆశ ఉందండి, అందరికి ఆశ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు లేచి మనల్ని ధన్యులనాలి. అంత మాదిరికరమైన జీవితం. నీ భర్త నిన్ను పొగడాలట. కొందరు భర్తలు అస్సలు పొగడరండి. ఒక్క మంచి మాట చెప్పొచ్చు కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే ఎంత కడుపు నిండిపోతుంది. అబ్బా ఎంత సంతోషం. అరే చాలా బాగా పని చేసినావు అంటే ఎంత బాగుంటుంది. కానీ అనరు. పిసినారి భర్తలు ఒక్క మాట మంచి మాట రాదు. అయినా వాక్యం ఏమంటుంది? నీ భర్త నిన్ను పొగిడే రోజు వస్తుంది. నమ్ముతున్న వారు ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భర్త ఈరోజు నేను తిట్టిన తిట్టకుండా కొత్త తిట్లు తిట్టినా ఒక్కరోజు నీకున్నది, ఆ రోజు నిన్ను అందరి ముందు ఏం చేస్తాడు? ఆయన పొగుడతాడు. తప్పకుండా ఆ రోజు వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అంత ఆశ కలిగి ఉండాలి, దేవుని అంత నిరీక్షణ కలిగి ఉండాలి. నీ పని నువ్వు చక్కగా చేయాలి. తప్పకుండా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. తర్వాత ఇక్కడ 1 పేతురు భక్తుడు ఏమంటున్నాడు? 1 పేతురు 3వ అధ్యాయంలో
4వ వచనం, స్త్రీలు ఎలాగో మాదిరికరంగా ఉండాలి, సాధువైనట్టు, నాతో కలిసి చదవండి, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలె, అది దేవుని దృష్టికి మిగుల విలువ. ఏది మిగుల దేవుని దృష్టికి మిగుల విలువ గలది? సాధువైనట్టు మృదువైనట్టు. మరి ఈ అలంకారం పైన ఎలా ఉన్నావని కాదు, ఆ దేవునికి అసలు దాంతో పని లేదు, నువ్వు పైన ఎలా ఉన్నావని. దేవుడు బాహ్య రూపం చూడాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు, కానీ దేవుడు నీ హృదయ అంతర్భాగాన్ని చూస్తున్నాడు. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడు నీ హృదయ పరిస్థితే చూస్తాడు ఎప్పుడు. అది నేర్చుకొని పోయి ఇక్కడ నుండి. మనుషుల్ని పై రూపాన్ని చూస్తున్నారు, పండుగకు చీర తేలేదని చెప్పి ఇంట్లో పెద్ద గొడవ అంట, ఆ మనిషికి సుఖమే లేదు పాపం, ఇల్లంతా పీకి పందిరేస్తున్నారు. ఆమెకున్న చీరనే కావాలంట ఈమెకు. నీకేంటంట చీర మీద అంత మోజు? నీ పిల్లలు చక్కగా ఉన్నారా, నీ భర్త చక్కగా ఉన్నాడా, వీరందరూ నరకానికి పోతున్నారా, పరలోకానికి పోతున్నారనే చింత మానేసి ఈ లోకంలో ఉన్న ఈ సామాగ్రి కట్టుకోవడానికి ఇంత బాధ అవసరము లేదు. ప్రభువా, మా బలహీన సమయంలో నీ బలము సరిపోతుందన్నావు, నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతుందన్నావు, నా కృప నీకు చాలన్నావు. అవును ప్రభువా, మా బాధల్లో, మా బలహీనతల్లో, మా శ్రమల్లో, మా ఇబ్బందుల్లో, మా కన్నింటిలో, మా అనారోగ్యతలో నీ కృప మాకు సరిపోతుంది. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందడానికి ధైర్యంగా నీ కృపాసనం యొద్దకు చేరడానికి మాకు తెలివి దయచేయండి, మా జ్ఞానం దయచేయండి. మా చేతులు పట్టుకోనైనా, మా చేతులు పట్టుకో ప్రభువా. ఒక స్త్రీకి కావలసిన లక్షణాలు కొన్ని మేము ధ్యానించినాం, బాధ్యతగా ప్రవర్తించడానికి పవిత్రమైన స్త్రీలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని వాక్యం ఘోషిస్తుంది. నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. నీ రక్తం ద్వారా సాతానుపై జయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిల్చున్న ప్రతి ఒక్క స్త్రీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి పిల్లలకు నీ రక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చక్కని శ్రేష్టమైన ఆరోగ్యము కలుగునుగాక. ఆమేన్ పలకండి. మంచి ఆరోగ్యము, సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగునుగాక. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లుదురుగాక. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆశీర్వాదాలు కుమరించమని, ప్రతి ఒక్కరిని దీవించి నిండైన ఆత్మతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.